వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనం టాపిక్లకు వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీలైతే ఆర్థికంగా కూడా ఈ ఉద్యమానికి సహకరించండి. ఇక టాపిక్లకు వస్తే ఇవాళ విద్య అనేది ఒక వ్యాపార సరుకుగా మారిపోయింది. ప్రధానంగా ఈ వ్యాపార సరుకుగా మారిన విద్య ఇవాళ కామన్ మ్యాన్కు అందుబాటులో లేకుండా పోయింది. విద్య భారత రాజ్యాంగం ప్రకారంగా ఒక ప్రాథమిక హక్కు. ఈ ప్రాథమిక హక్కు ఉచితంగా అందించాలి, నిర్బంధంగా అందించాలి, ఉచిత విద్య అందించాలి. ఈ ప్రతి పౌరునికి, దేశంలో పుట్టిన ప్రతి పౌరునికి ఉచిత నిర్బంధ విద్యను అందించాలని చెప్పి ఆర్టికల్ 21లో మనకు స్పష్టంగా ఉన్నది. అంటే ఒక ప్రాథమిక హక్కులో భాగంగా రైట్ టు లైఫ్, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు ప్రైవసీ, రైట్ టు ఎడ్యుకేషన్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ రైట్ టు లైఫ్. సో అట్లాంటి విద్యను ఇలా వ్యాపార వస్తువుగా చేసింది వారు. ఎందుకు పూర్తి స్థాయిలో దీన్ని వ్యాపారం చేసేసి ఇవాళ శాసన మండలిలో ఎవరైతే ఇప్పటిదాకా ముఖ్యంగా ఎమ్మెల్యేలుగా, శాసన మండలిలో, తర్వాత అంతేకాకుండా ఇలా అగ్రవర్ణ, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం, ఆంధ్రాలో అయితే కామ సామాజిక వర్గం ప్రధానంగా ఈ విద్యా వ్యాపార రంగాన్ని దెబ్బతీస్తుంది. సో ఈ విద్యలో ప్రధానంగా ఈ వ్యాపారవేత్తలు నారాయణ, శ్రీ చైతన్య, నారాయణ, ఇక్కడ మల్లారెడ్డి, ఇప్పుడు ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి, ఇట్లాంటి మొత్తం డబ్బున్న వ్యాపారవేత్తలు, విద్యా వ్యాపారవేత్తలు వీళ్ళంతా పీడిస్తున్నారు పేద ప్రజలను, మధ్యతరగతి ప్రజలను. ఇవాళ ఒక్క రూపాయి కూడా తగ్గించకుండా వేల రూపాయలు, లక్షల రూపాయలు ఫీజులు ఒక జలగల్లగా పిండిస్తూ కోట్లు సంపాదిస్తూ ఆ కోట్లు ఇలా వెదజల్లుతూ ఇవాళ టీచర్లకి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలే కానీ, జనరల్ ఎమ్మెల్సీలే కానీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలే కానీ, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలే కానీ, ఎమ్మెల్యేల పదవులలో కానీ, మంత్రి పదవులలో కానీ ఇవాళ ఈ విద్యా దోపిడీదారులు, వాళ్ళ వ్యాపారవేత్తలు అన్నకంటే విద్యా దోపిడీదారులు ఎవరైతే ఉన్నారో ఇవాళ దాంట్లో పల్లా రాజేశ్వర రెడ్డి ఉన్నాడు, మల్లారెడ్డి ఉన్నాడు, ఇంకా ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు నరేందర్ రెడ్డి వచ్చాడు, ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వచ్చాడు. అదే బీఆర్ఎస్ నుండి చూసుకుంటే పల్లా రాజేశ్వర రెడ్డి, మల్లారెడ్డి, నారాయణ, టీడీపీ నుండి నారాయణ, మంత్రి నారాయణ, కాంగ్రెస్ నుండి నరేందర్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, బీజేపీ నుండి గౌతమ్ రావు, ఇట్లా అన్ని రాజకీయ పార్టీల నుండి ఈ విద్యా వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో ప్రజల్ని దోపిడీ చేస్తూ, ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఏదైతే ఇంగ్లీష్ మీడియం మోజుతోని వాళ్ళ పిల్లల్ని ఏదో అవుతారు, ఏదో గొప్ప చదువులు చదివి గొప్ప విద్యావేత్తలు అవుతారు, అవకాశాలు వస్తాయి, గొప్ప ఉద్యోగాలు పొందుతారని చెప్పేసి పాపం అనేక ఆశలతో ఇట్లాంటి ప్రైవేటు విద్యా సంస్థలకు పంపిస్తే వాళ్ళ యొక్క ఆశను కాస్త వాళ్ళు ఏం చేస్తున్నారంటే దోపిడీ చేస్తూ పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలను పీడిస్తూ లక్షల కోట్లు, వేల కోట్లు సంపాదిస్తున్న ఈ దుర్మార్గమైన విద్యా వ్యాపారవేత్తలు, ఈ దోపిడీదారులు, ఈ అగ్రకుల వ్యాపారవేత్తలంతా కూడా ఇవాళ ఆంధ్ర, తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా వాళ్ళ శాసన మండలిని కబ్జా చేస్తున్నారు. ఇవాళ శాసన మండలి, తెలంగాణ శాసన విద్యా ఉపాధ్యాయ శాసన మండలిలో ఇప్పటికీ పూర్తిగా రెడ్లదే ఆధిపత్యం. ఎందుకు వస్తుంది? ఇప్పుడు ఒక 24,000 ఓట్లలో 4,000 ఓట్లు లేని రెడ్లంతా కూడా ఎందుకు గత 65-75 సంవత్సరాలుగా ఆధిపత్యం చేస్తున్నారు? శాసన మండలి ఏర్పడ్డప్పటి నుండి కూడా టీచర్, ఎమ్మెల్సీల రెడ్లేని ఆధిపత్యం చేయాల్సింది. ఇవాళ ఏ వ్యాపారవేత్తలు అయితే, ఏ దోపిడీదారులు అయితే ఇవాళ వచ్చి ఎన్నికల్లో గెలిచి మళ్ళీ దోపిడీ చేయడానికే కదా. మరి ఇట్లాంటి దుర్మార్గులను, దోపిడీదారులను గెలిపిస్తే ప్రజలు కొరిగేది ఏంది? ముఖ్యంగా ఉపాధ్యాయ, ఎమ్మెల్సీ పోటీ చేస్తున్న వ్యాపారవేత్తలు ఉన్నారు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో పోటీ చేస్తున్న వ్యాపారవేత్తలు ఉన్నారు. మరి వాళ్ళని గెలిపించడం వల్ల ఏంటి ఉపయోగము? ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తున్న ఈ విద్యా వ్యాపారవేత్తలు ఏంటి లాభం? ఇలా వాళ్ళు మరింత అంటే విద్యార్థులను విద్య పేరు మీద దోపిడీ చేయడం కాకుండా రేపు రాజకీయాల పేరు మీద దోపిడీ చేసి, మంత్రివర్గం పేరు మీద దోపిడీ చేసి, మంత్రుల పేరు మీద యూనివర్సిటీలు పెట్టి ఇవాళ మొత్తం మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఎంబీఏ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు, ఇట్లా మొత్తం విద్యనంతా కూడా టోటల్ వ్యాపారం చేసేసి ఇవాళ లక్షల కోట్లకు దోపిడీ
పాల్పడుతూ దుర్మార్గాలకు పాల్పడుతూ ఇలా కనీసం చదువుకొని వస్తున్న వాళ్ళకు సరి అయిన విద్యను అందించకుండా, సరి అయిన జ్ఞానం లేకుండా, సరి అయిన స్కిల్ లేకుండా డిగ్రీలు పట్టుకొని బయటకు వచ్చి ఎంతోమంది చంపిన మనుషులను చంపిన డాక్టర్లు ఉన్నారు, ఎన్నో బంగ్లాలు కూలిపోయిన ఇంజనీర్లు ఉన్నారు, ఎలక్ట్రికల్ ఇంజనీర్లు ఉన్నారు, ఇట్లాగే అక్షరం కాకుండా అడ్వకేట్లు అయి ఉన్నతమైన పదవులు పొందిన అడ్వకేట్లు ఉన్నారు. అనేక రకాల మొత్తం విభాగాలలో ఈ దొంగ విద్యా సంస్థలు, దోపిడీ విద్యా సంస్థల ద్వారా వస్తున్న వాళ్ళు చాలామంది ఇలా పైసలు పెట్టి కొన్ని డిగ్రీలు సంపాదించుకొని ఇలా ఈ రకమైన రాజకీయ వ్యభిచారానికి కూడా పాల్పడుతూ, విద్యా వ్యభిచారానికి పాల్పడుతూ, రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్న దోపిడీ దుర్మార్గులను మీరు ఎట్లా ఎన్నుకుంటున్నారో, టీచర్స్ చదువుకున్న ఎమ్మెల్సీ ఉపాధ్యాయులారా, మీ టీచర్ ఎమ్మెల్సీలలో ఇట్లాంటి దుర్మార్గులను ఇవాళ మీరు ఎన్నుకుంటే మీకు ఒరిగేది ఏంది? రేపు మీ పని కావాలంటే వాళ్ళు డబ్బులు ఇస్తే పని చేస్తారు, లేదంటే అగ్రకుల ప్రయోజనం ఉంటే పని చేస్తారు. కానీ పేద బడుగు బలైన వర్గాలు 93% తెలంగాణలో ఉంటే వాళ్ళు ఇవాళ ఆ వర్గాల నుండి ఒక దొంగ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఒక తీర్మానం అనే ఒక బ్లాక్ మెయిల్ని మీరు గెలిపించారు సగం రెడ్డి గారు. తిరిగి వరంగల్, నల్గొండ, ఖమ్మం దాంట్లో మళ్ళీ సగం రెడ్డి అయిన పూల రవీందర్ను గెలిపించే ప్రయత్నం చేయబోతున్నాడు. టికెట్ ఇప్పించే ప్రయత్నం కాంగ్రెస్ నుండి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఏది కాంగ్రెస్ పార్టీ అక్కడ నరేందర్ రెడ్డి ఒక దోపిడిదారికి, ఒక విద్యా వ్యాపారవేత్తకి టికెట్ ఇస్తే మళ్ళీ ఇక్కడ విద్యా వ్యాపార అట్లాంటి దోపిడిదారుడికే ఇస్తే మరి ఏంటి పరిస్థితి? ఇలా బడుగు బలైన వర్గాలలో 93% ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీల నుండి ఎవరు కూడా అందులో త్యాగం చేసే వాళ్ళు, నాలాగా ప్రొఫెసర్ ఉద్యోగానికి 7 ఏళ్ళ ఉద్యోగానికి త్యాగం చేసిన వాళ్ళు ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం బలపరిస్తే ఏ పార్టీ కూడా ఇవాళ సిద్ధం లేదు బలపరచడానికి. ఇవాళ ఎవరైతే ఈ అగ్ర కులాలకు సంబంధించిన వాళ్ళు, ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు అన్ని ఉపాధ్యాయ సంఘాల నుండి వాళ్ళనే ఇలా అభ్యర్థులుగా పెట్టిండ్రు. అది లెఫ్ట్ అయినా, రైట్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, బీఆర్ఎస్ అయినా, ఏదైనా సరే. మరి వీళ్ళంతా ఓట్లంతా వేసేదేమో 93% ఉన్న వాళ్ళైతే టికెట్లు ఇచ్చేదే వాళ్ళకు శాసన మండలిలో. ఎంత దుర్మార్గం అండి ఇది, ఎంత ద్రోహం అండి ఇది. మరి ఇట్లాంటి ద్రోహాలకు పాల్పడుతున్న ఈ పార్టీలన్నింటినీ ప్రశ్నించాల్సింది విద్యావంతులు కాదా, చదువుకున్న వాళ్ళు కాదా? ఈ చదువుకున్న విద్యావంతులే భయపడితే, ప్రశ్నించకపోతే, ఈ చదువుకున్న విద్యావంతులే ఈ దోపిడీదారులకు, ఈ ఆధిపత్య వర్గాలకు, ఈ అగ్రవర్ణాలకు వాళ్ళకు ఓట్లేసి గెలిపించేస్తే మరి ఒరిగింది ఏంది? 75 ఏళ్ళుగా రేపు ఒరిగేది ఏంది? ఎవరైతే కమిట్మెంట్గా మీ సమస్యల కోసం ముందుకు వస్తారో అట్లాంటి వాళ్ళని గెలిపించాల్సిన బాధ్యత మీది కాదా? లేదంటే శాసన మండలిలో ఈ విద్యా వ్యాపారవేత్తలకి, అగ్రకుల ఆధిపత్యానికి పరిమితం చేద్దామా? ఎక్కడైతే ఇవాళ శాసన మండలి అంటే పెద్దల సభ అంటారు. పెద్దల సభ అంటే చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు, నాలాంటి ప్రొఫెసర్లు, ప్రపంచ ఆక్స్ఫర్డ్, కొలంబియా, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఆక్స్ఫర్డ్ లాంటి విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు చేసి చదువులు చెప్పొచ్చిన నాలాంటి వాడి కావాలా? దోపిడీ చేసి డబ్బులు సంపాదించి ప్రజల్ని పీడించి ఇవాళ బాగా డబ్బులు వసూలు చేసిన ఇట్లాంటి వాళ్ళు కావాలా? చేస్తున్న వాళ్ళు కావాలా? అగ్రకుల ఆధిపత్యాన్ని ప్రదర్శించే వాళ్ళు కావాలా? నిర్ణయించుకోవాల్సింది ప్రజలే. ఖచ్చితంగా రానున్న రోజుల్లో విద్యా వ్యాపారవేత్తలను ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ముఖ్యంగా నేను పోటీ చేయాలనుకుంటున్నా. ఏదైతే ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఉమ్మడి జిల్లాల యొక్క ఉపాధ్యాయ శాసన మండలిలో సరైన అభ్యర్థులను ఎన్నుకొని, మీకు సేవ చేసే అభ్యర్థులను, మీ గురించి ఆలోచించే అభ్యర్థులను, మీ కష్టాలే ఆయన కష్టాలుగా భావించే అభ్యర్థులను గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, శాసన మండలి ఉన్నతమైన వాళ్ళని, ఉన్నత విద్యావంతులని, ఉన్నత విలువలు కలిగిన వాళ్ళని శాసన మండలికి పంపించాల్సిందిగా నేను ఉపాధ్యాయులను, గ్రాడ్యుయేట్స్ని కోరుకుంటున్నాను. జై భీమ్, జై తెలంగాణ, జై జై సామాజిక తెలంగాణ.